అంటే మాధవ, మీరే నా పరమాత్మ? అవును పార్థ, నేను పరమాత్మను. నీవు కూడా పరమాత్మవే పార్థ. కానీ నీవు ఇప్పటికీ జాగృతం కాలేదు. నేను ఈ రహస్యాన్ని తెలుసుకున్నాను. అయితే మాధవ, మీ పట్ల అంకిత భావం ఉంటే ఈశ్వరుని పట్ల అంకిత భావం ఉన్నట్లే కదా? అవశ్యం. నా పట్ల ఉన్న అంకిత భావమే పరమాత్మ పట్ల అంకిత భావం. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ. సర్వ జగతిని త్యాగం చేసి కేవలం నన్నే ఆశ్రయించు పార్థ.